అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక తెలియజేస్తున్నాను. క్రైస్తవులు బైబిల్ చదివేటప్పుడు ఎలా చదువుతున్నారు, ఎందుకొరకు చదువుతున్నారు, చదివేటప్పుడు వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? ఎందుకంటే బైబిల్ అంటే ఎవరో మానవులు రాసిన గ్రంథం కాదు, మానవ కల్పితం కాదు, ఇది ఒక కవిత రచన కాదు, కానీ దేవుడు స్వయంగా తన భక్తుల నోట పలికించిన మాటలు, దేవుడే స్వయంగా పలికిన మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ లోకానికి ఆయన మాటలు వచ్చాయి. దేవుని మాటలు అంటే చిన్న విషయం కాదండి. అది చదివే సమయంలో మన ఫీలింగ్స్ ఎలాగున్నాయి, మన ఆలోచన ఎలాగుంది, ఇవి ఖచ్చితంగా లెక్కలోకి వస్తాయండి. అది బోధించే సమయంలో కూడా ఖచ్చితంగా లెక్కలోకి వస్తాయి. చదివేటప్పుడు అవ్వచ్చు, బోధించేటప్పుడు అవ్వచ్చు, వెరీ 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 కేర్ఫుల్గా మనం దానిని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత కలిగి లేనట్లయితే అత్యంత ప్రమాదకరమైనదే బైబిల్ అని మీరు గమనించాలి కోరుతున్నాను.